బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక్కడ గొప్పతనం ఏంటంటే భూతత్వ లింగం ఉండేది కంచి ఏకాంబేశ్వర ఆలయంలో. అయితే ఇక్కడ లింగానికి జలాన్ని తగలనివ్వరు. సరిగ్గా అదే సమయంలో తిరుచిలో కొలువైన జంబుకేశ్వరుడు ఏకంగా జలంలోనే నిర్మితమై ఉంటాడు. జలలింగంగా ప్రసిద్ధి చెందాడు. ఈ రెండు క్షేత్రాల విభిన్నత ఏంటి? ఈ భిన్నత్వంలో కనిపించే ఏకత్వం ఎలాంటిది? ఈ యాత్ర ద్వారా తెలుసుకుందాం. శంకరుడు జలలింగ రూపంలో ఆవిర్భవించిన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడు తిరుచి జిల్లాలోని తిరువణైకావల్లోని ఈ ఆలయం పంచభూత లింగాల్లో ఒకటి. స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. పార్వతీమాత అఖిలాండేశ్వరిగా ఉద్భవించిన మహాపుణ్యక్షేత్రం ఇది. ఒకవైపు కావేరి నది, మరోవైపు కొలరు నదుల మధ్య ఏర్పడ్డ ద్వీపంలో ఈ ఆలయం ఉంటుంది. తొలి చోళరాజుల్లో ఒకరైన కొచెంగ చోళుడు నిర్మించినట్టు తెలుస్తోంది. శివభక్తుల్లోని నయనార్లు తమ తమ గ్రంథాల్లో ఈ జంబుకేశ్వరుణ్ణి స్తుతించినట్టు చెప్తోంది స్థల పురాణం. మహాదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా ఉద్భవించినట్టు చెప్తోంది ఆలయ ఇతిహాసం. కావేరీ నది జలంతో లింగాన్ని తయారు చేసి పూజలు చేయటంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారట. సాక్షాత్ అమ్మవారు కొలిచిన లింగం కావటంతో పరమ పావన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది లింగం. మరో కథనం ప్రకారం జంబు అనే మునీశ్వరుడు కఠోరంగా ఇక్కడ పరమేశ్వర దర్శనం కోసం తపస్సు చేశాడట. స్వామి ప్రత్యక్షమై అతనికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చారట. దేవుడే స్వయంగా ఇచ్చిన పండ్లు కావటంతో వాటి గింజలు పడేయలేక మింగేస్తాడట. తరువాత ఆ గింజల నుంచి వేర్లు శిరస్సు ద్వారా బయటకు రావటంతో ఆ మహర్షి శివ సాయుధ్యం పొందినట్టు ఆలయ చరిత్ర. అందుకే ఇక్కడ స్వామి జంబుకేశ్వరుడిగా పూజలందుకుంటున్నట్టు చెప్తారు. ఇక కాళహస్తీశ్వరుడి కథను పోలిన కథ ఒకటి ఇక్కడ ఉంటుంది. సాలెపురుగు ఏనుగు శివలింగాన్ని భక్తితో పూజించి శివుడిని చేరినట్టు ఇంకో కథనం ప్రచారంలో ఉంది. ఒక శివకవి రచనల ద్వారా తెలిసిందేంటంటే ఈ స్వామిని కొలిస్తే చింతలేని జీవితం ప్రసాదిస్తాడని తెలుస్తోంది. ఇక్కడి స్వామిని ఆ జగన్మాత అఖిలాండేశ్వరి ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థిస్తుందని నమ్ముతుంటారు భక్తులు. ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మొత్తం 5 ప్రాకారాలు కలిగిన ఈ ఆలయం ఎంతో విశాలంగా ఉంటుంది. 1000 స్తంభాల మండపంలో పలు స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో చూస్తే తిరువణైకావల్ అనే ప్రాంతంలో ఉంది. త్రిచ్చికి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. త్రిచ్చి ఎయిర్పోర్ట్ లో దిగి ఇతర వాహనాల ద్వారా టెంపుల్ కి చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి ఆలయానికి 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇక ప్రధాన నగరాల నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. త్రిచ్చి చేరుకుంటే ఇక్కడి నుంచి జంబుకేశ్వర ఆలయం కేవలం 8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. త్రిచ్చి చెన్నై నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై కన్యాకుమారి జాతీయ రహదారి మీదుగా తిరువణైకావల్ చేరుకోవచ్చు. అంతేకాదు శ్రీరంగం వచ్చేవారు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇటు వైష్ణవ అటు శైవ దర్శనం సైతం చేస్తుంటారు. ఎందుకంటే త్రిచ్చికి దగ్గరలోనే ఈ 2 ప్రధాన ఆలయాలుంటాయి కాబట్టి. జంబుకేశ్వరానికి పూర్తి భిన్నమైన ఆలయం కంచి ఏకాంబరేశ్వర ఆలయం. ఇక్కడి వేగావతి నది ఒడ్డున ఒక మామిడి చెట్టు ఉండేది. ఇక్కడ తపస్సు చేసి పాప విముక్తి పొందాలని భావిస్తుందిట పార్వతీదేవి. ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు అగ్ని ప్రయోగం చేస్తాడట. దీంతో పార్వతీమాత విష్ణువును కొలుస్తుందట. విష్ణువు చంద్రుడి ద్వారా ఈ వేడిని చల్లబరుస్తాడట. ఆపై పార్వతి తపస్సు భంగం కలిగించడానికి గంగను పంపాడట. అయితే పార్వతి ఇసుకతో చేసిన శివలింగాన్ని పూజించిందట. చివరికి శివుడు ఆమెకు ఏకాంబరేశ్వరుడిగా ఈ మామిడి చెట్టు కింద దర్శనమిచ్చాడట. మరో పురాణ కథనం ప్రకారం పార్వతి మామిడి చెట్టు కింద పృథ్వీలింగం రూపంలో శివుణ్ణి పూజించేదట. ఈ ప్రాంతంలోని వేగావతి నది ఉప్పొంగి ఆ ఇసుక లింగాన్ని ముంచెత్తుతుందని తెలియటంతో కామాక్షి అయిన పార్వతి ఈ లింగాన్ని ఆలింగనం చేసుకుందట. అప్పుడు శివుడు పరవశుడై ప్రత్యక్షమయ్యాడట. ఆపై అమ్మవారిని వివాహం చేసుకున్నాడని చెప్తుంది స్థల పురాణం.
సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు. కానీ కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం ఇసుకతో చేసిన లింగం కావటంతో అభిషేకం చెయ్యరు. ఒక రకమైన రసాయనాలతో శుద్ధి మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఈ ఇసుక కరిగిపోకూడదన్న ఆలోచన కొద్దీ ఇక్కడ జలాభిషేకం ఉండదు. జంబుకేశ్వరంలో ఏకంగా జలంతో ఉన్న శివుడికి ఇక్కడి శివుడికి ఇదే తేడా. పంచభూత లింగాల్లో జంబుకేశ్వర లింగం జలతత్వం కాగా కంచి ఏకాంబరేశ్వర లింగం భూతత్వ ప్రతీక. ఈ ఆలయంలో 3500 ఏళ్ల క్రితం నాటి మామిడి చెట్టు ఎంతో ప్రసిద్ధి. ఆ మాటకొస్తే ఇక్కడి శివుడికి ఈ పేరొచ్చిందే మామిడి చెట్టు కారణంగా. ఈ చెట్టు 4 కొమ్మలల్లో 4 రకాల పండ్లు కాయటం మరో ప్రత్యేకత. ఈ ఆలయ గోపురం ఎత్తు 57 మీటర్లు కాగా ఇక్కడ ఆలయం లోపల 1000 స్తంభాల మండపం ఎంతో గొప్ప నిర్మాణ శైలి కలిగి ఉంటుంది. ఇక్కడ తిరునీల పెరుమాళ్ అనే వైష్ణవ దివ్య దేశం కూడా ఉంటుంది. కారణం శివుడు పార్వతీమాతకు అగ్ని పరీక్ష పెడతాడట. దీంతో ఆమె మహావిష్ణువును ఆరాధించటం, తద్వారా విష్ణువు పార్వతీమాతకు వేడి తగలకుండా చల్లదనాన్ని ప్రసాదించటం కారణంగా ఇక్కడ వెలసిన విష్ణువుకు తిరునీల పెరుమాళ్ అన్న పేరు కూడా ఉంది. ఒక్క కంచిలోని 15 వైష్ణవ దివ్య దేశాలుంటే వాటిలోనూ ఉలగనాథ ఆలయంలో ఏకంగా 4 దివ్య దేశాలున్నాయి. ఉలగనాథ పెరుమాళ్, తిరుకారువాణం, తిరుకోవెల్, తిరుఉంగరం అని వీటిని పిలుస్తారు. కంచిలో ఏకాంబరేశ్వర ఆలయంతో పాటు ఎన్నో ఆలయాల సందర్శనం చేయొచ్చు. ఇక్కడ ఆది కామాక్షి, కంచి కామాక్షి ఆలయాలుంటాయి. ఈ ఆలయాలతో పాటు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా వామనుడికి ఏకైక ఆలయం కూడా ఇదే కంచిలో ఉంది. ఇక కంచిలోనే విష్ణు కంచి కూడా ఉంటుంది. ఇక్కడి వరదరాజ పెరుమాళ్గా మహావిష్ణువు కొలువుదీరి ఉంటాడు. ఇటు ఏకాంబర, అటు కామాక్షి మాతతో పాటు వరదరాజ పెరుమాళ్ సైతం ఇక్కడ పూజలందుకుంటూ ఉండడంతో దీన్ని ముమూర్తివాసం అని అంటారు. అంటే 3 ప్రధాన మూర్తులు గల ఆలయంగా కంచి ఎంతో ప్రసిద్ధి. కంచికి ఎలా చేరుకోవాలో చూస్తే కంచికి 75 కిలోమీటర్ల దూరంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడి వరకు వచ్చి టాక్సీ ద్వారా గంటన్నరలో కంచి చేరుకోవచ్చు. ఇక చెన్నై రైల్వే స్టేషన్ వరకు వచ్చి అటు పిమ్మట కంచికి బస్సు వంటి వాహనాల ద్వారా చేరొచ్చు. తిరుపతి వరకు వచ్చినా చాలు. కంచి ఇక్కడి నుంచి కేవలం 110 కిలోమీటర్ల దూరం మాత్రమే. For more videos like this, subscribe Big TV channel.